నమస్తే మామ, నేను మీ చరణ్ తేజ్. బాగున్నారా అందరూ? ఇప్పుడు మేము ముందుకు వచ్చిన ఎందుకంటే మా ఫ్రెండ్ గారు మస్తు ఓడేస్తాను మామ. వాడిని ఇలా ఎట్లయినా ఓడించాలి, ఓకేనా? అయితే గేమ్ ప్లే చూసేయండి. ఇక వాడిని ఎట్లుంటుంది చూడండి మామ. ఇలా మామూలుగా ఉండదు. చూడండి. అయితే ఏం జరిగిందంటే ఇన్స్టాగ్రామ్లో వాడు నా ఫోటో పెట్టి ఏదేదో అంటే సాంగ్స్ పెడతాను మామ. మంచి మొత్తం ఎట్లా ఉన్నాయి ఆ సాంగ్లు, హిందీ సాంగ్లు అంతా. అయితే నాకు కోపం వచ్చి దారా 1 vs 1 ఆడు అన్న కదమ్మ ఆడుతాను. ఇప్పుడు నాకు కోపం వచ్చింది. ఇప్పుడు ఎట్లా కొడతాను చూడండి మీరే. ఫస్ట్ రౌండ్ మాత్రం వాడిని బుర్ర పాడంతే. వాడు షేకండి మామ. చూడండి ఒకసారి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా మీకు చాలా ఫన్ ఇస్తా. ఓకే, ఇప్పుడు ఓకే పడు. మిస్. ఇంకా ఇంకొకసారి మిస్ మామా, ప్లీజ్. ఎట్లయినా పడాలి. అబ్బా, పడ్డది. నాకు కూడా పడ్డది. ఇంకా వాడికి నాకంటే డబల్ పడ్డది. అబ్బా, ఇంకొకసారి మిస్. పడ్డది. అరే అమ్మా, ఎట్లా మామ మిస్ అయింది అది. నుంచున్నాడు వాడు, మస్తు మంచిగా పోయింది. ఇప్పుడు పడుతుంది చూడండి. ఇప్పుడు పడాలి. ఎట్లా అబ్బా, అది నా కొడుకు ముచ్చ పోసుకున్నాడు. ఇష్టవాడు. నాకు మామూలు కోపం రాలే మామ. సింబల్ పెట్టి భయపడ్డాడు. నా కొడుకు భయపడ్డాడు. టైం అయితే 1:30 ఎంతనో అవుతుంది మామ. కనబడతలేదు నాకు, ఓకేనా? నాకైతే 3 గంటలు పడ్డది మామ దీన్ని చేయడానికి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. వాడు నా మంచిగా ఆడుతాడు, నేను నేర్పించడానికి. ఓకే మనమైతే మూమెంట్ ఇచ్చుకుంటూ పోవాలి. ఎప్పుడైనా భయపడాలి అవతల ఉన్నాడు ఎట్లయినా, ఓకేనా? వేడీడు ఎక్కడ వస్తాడు, కనబడతలేడు నా కొడుకు. వెనుకల నుంచి వచ్చింది. దొంగన కొడుకాడు. పడ్డది నా కొడుకు. పడ్డది. గుడివాళ్ళు ఎందుకు ఎత్తలేడు? ఓకే, థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, మొత్తం ఈగంపి కింగ్ అంటారా బాబు. ఓకే, ఈ వీడియో చేయడానికి అయితే నేను మస్తు కష్టపడ్డా మామ, మామూలుగా కాదు. ఇక నెక్స్ట్ స్పిన్నింగ్ వీడియోలు వేయడం అనుకుంటాను. మధ్యలో ఏదైనా కంటెంట్ వస్తుంది చూద్దాం. మధ్యలో ఇంకేమన్నా గెలుపుతాడు, అప్పుడు చూద్దాం. ఇంకా ఫాస్ట్ ఏడు కనబడతలేడు నా కొడుకు. నా కొడుకు వేరు వెనకాల మీద వస్తాడు వీడు. దొంగ నా కొడుకు. అందుకే చూసుకొని అగ్గో చెప్పినా నా కొడుకు వెనకాల వస్తాడు. అబ్బా, పడ్డది నా కొడుకు. పడ్డది. గువాలు లేదనుకుంటా. లేదు తాగురా. గ్లూవాల్ లేకుండా ఎందుకురా నువ్వు బతికి వేస్ట్రా నువ్వు భూమి పైన. నా కొడుకు అరే 2 గ్లూవాల్ ఇచ్చేసిరా. ఒకటి రా బొంబడిది. ఒకటి కొద్దిగా. ఓకే, అరే ఈరా ఒకటి. గ్లూవాల్ ఈరా. నాకు కొత్త మాటలు ఈరా. ఓకే, ఇప్పుడు రారా చూసుకున్నాం. ఆ కొడకని కొడితే కుంభస్థలాన్ని కొద్దిగా. ఓకే, బ్యాక్. ఒక్క నిమిషం. ఇప్పుడు రారా నా కొడుకు. అద్ది అట్లా కొట్టాలి. కొడితే మామూలుగా ఉండదు మా మొత్తం. బట్టారు అనుకుంటాను.
చెప్తాను మాటలు. వాడు పెట్టిన స్టోరీకి ఏం చెప్పాలి మామ ఇంకా నేను. ఓకే, 4th నుండి రేస్ స్టార్ట్ అయింది. చూద్దాం ఎవరు వెళ్తారో. ఎట్లా నేనే వెళ్తా. వాడు ట్రై అసలు కొడతాం కూడా కొడతలేడు వాడు. నా టచ్ కూడా అవుతలేదు కదా బుల్లెట్. అయింది కానీ అదేదో మామూలు అంతే. చూద్దాం ఇప్పుడు వీడు ఎంత కొడతారు. వీడు నీ కొట్టని అది ఎట్లయినా మూమెంట్స్ కానీ చచ్చిపోవాలా నా కొడుకు. స్కోప్ హెడ్ షాట్ కొట్ట. అబ్బో పడ్డది. ఆ షర్ట్ మ్యాన్ ఇంకొంచెం ప్యాక్ వేసుకొని కూడా రాదు మా అమ్మాయికి. ఒప్పుకున్నది దాంట్లో మళ్ళీ పెట్టాను. ఎందుకు రాను నువ్వు చేసి ఇలాంటి వాళ్ళు ఎందుకు బతుకుతావో తెలియదు. పడ్డది నా కొడుకుకి. ఇప్పుడు ఇంకొక షాట్ పడితే చాలు. దేని నుంచి దుర్గమ్మంటే దుర్గమ్మటండి ఇక్కడ నుంచి. కొట్టు అరే స్కోప్. అరే నాకు పడతాను. అరే నువ్వు పోరా బాబు, నువ్వు ఎవర్రా నువ్వు. ఇప్పుడు రాను నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు రా, నీ మొత్తం సాగు చేస్తారా. రారా నా కొడుకు. పడ్డా నా కొడుకు. ఒక్కటి ఇంకొకటి అర్రే నాకు పడుతున్నాడు. వాడు కూడా పడ్డది. ఇంకా ప్యాక్ పెట్టుకుందాం మనం ఫస్ట్. రారా ఇక్కడ నుంచి నీకు దమ్ముంటే రారా, మెడికేట్ వేసుకుంటా. ఓకే మెడికేట్ అయితే వేసుకున్నాం. పోదాం పండుగ. అరే ఎటు నుంచి వస్తావురా నాయనను. ఎందుకురా నువ్వు బతికిరా, రియల్గా బతికి ఎక్స్ట్రా నువ్వే గెలికి డ్రాప్లు చేస్తాను. ఒరే వాడిని హెల్త్. అరే మామ వాడిని హెల్త్ చూడండి మామ ఫస్ట్. అమ్మ ఏం క్యారెక్టర్ పెట్టుకొచ్చింది మామ వాడు. ఓకే ఇప్పుడు రారా నాకు కొడక. నీకు మొత్తం సాగు చేస్తారా. నువ్వు బతుకోయా నువ్వు. అసలు ఫ్రీ ఫైర్ డిలీట్ చేసి దొబ్బా నువ్వు. అట్లా ఆడిస్తారా నువ్వు. రారా నువ్వు భయపడా. కారం లెక్క భయపడకుదా. బయటికి దా. డెజర్ట్ మర్చిపోయినా ఫ్రెండ్స్. అసలు డెజర్ట్ ఉన్నా లేదనుకుంటా. డెజర్ట్ లేదు. వచ్చింది పడ్డది నా కొడుకు. బయటికి రాడిప్పుడు. ఇప్పుడు ఎందుకు వస్తారు. పడ్డదా ప్యాక్ కూడా వేయడం రాదు మా మైండ్కి. స్పీడ్ ఇవ్వాలి ప్యాక్. రారా బయటికి రారా. మొత్తం వేసుకుంటా చూడు. పడ్డది ఇంకోసారి పడ్డది. మళ్ళీ ప్యాక్ వేసుకో. ప్యాక్ ఎట్టేస్తారా చెప్తాను. వీడు ప్యాక్ వేయడం రాదు ఇంక. పడ్డది నా కొడుకు. ఏం పిక్కింగ్ అంటారా బాబు.